అదే మన శ్యాము లేదు, అమెరికా కోడలు. శ్యాము కాదు, స్కాము. ఎందుకు లేదు? శుభ్రంగా ఉంది, తిష్ట వేసుకుని ఉంది. ఏం చేసిందనుకున్నారు? అబ్బబ్బబ్బబ్బబ్బా, షాపుకి వెళ్ళి శ్యామ్ గురించి మీరేమంటారు మావయ్య? ఈ శ్యాము స్కామ్ గా మొదలయ్యి వైరస్ లాగా ఇప్పుడు బిజినెస్ కూడా పాకేసిందా? ఏదో ఎప్పట్లా మనసులో అనుకుంటున్నట్టున్నారు. మా అక్కడ చెప్పండి చిన్నమావయ్య గారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని పొగడకూడదమ్మా, ఆయుక్షేణం. నేను వస్తానక్క, వస్తాను బావగారు. ఇంకా ఈ విషయం మా ఫ్రెండ్స్ అందరితో చెప్పుకోవాలి కదా. అంత రిస్క్ ఏం తీసుకుంటావు గానీ పేపర్లో యాడ్ ఇయ్యకపోయావా? సరే చిన్నమావయ్య గారు, మంచి సలహా ఇచ్చారు. లిల్లీ, వెళ్ళి కార్డ్లెస్ ఫోన్ తీసుకురా. అది జయంతి అమ్మా. పాదరసమా నీతో పనుంది అంటే పట్టుకున్నాక చూద్దాంలే అందట. ఈ జయంతిని పట్టుకోవడమే కష్టం అయిపోతుంది. నా కష్టాల లిస్ట్ లో ఇంకో కష్టం చేరిపోయింది. ఇప్పుడు ఎలారా భగవంతుడా? అమ్మాయి రాజీ, లక్ష్మణ రేఖ గీసినట్టు ఎప్పుడూ మన గది వైపే రాని జయంతి ఈ రోజు పనిగట్టుకు మరీ వచ్చి టముకేసుకుని పోతోందేంటి? ఏంటబ్బా ఈ చిత్రం? చిత్రం లేదు, పత్రం లేదు. ఏదో నేను అక్కని, ఆయన బావగారు కాబట్టి చెప్పుకోవడానికి వచ్చింది. పోనీలెంచిన మావయ్య గారు, కనీసం తనకు చెప్పుకోవడానికి విషయమైనా ఉంది. నాకు అది లేదే. ఇదేంటిళ్ళు తెలుగు సినిమా చూపిస్తారనుకుంటే ఏకంగా ఆఫ్రికా సినిమాయే చూపించేస్తున్నారు. ఏదో ఉంది. నా అమెరికా కోడల స్పీడు మామూలు స్పీడ్ కాదు. ఇంట్లో అత్తగారు నొప్పించి పండగ చేయించింది, అటు ఆఫీసులో కూడా తన టాలెంట్ చూపించింది. శాము ముందు నేను స్లో అయిపోతున్నాను. ఆ పిల్లొచ్చి కొద్ది రోజుల్లోనే ఇన్ని చేసేసింది. ఇప్పటిదాకా నేను ఆ నిమ్మలగడ్డ జీవంతో మాట్లాడనే లేదు. పోనీ మా ఫ్రెండ్తో కూడా మాట్లాడలేదు. నేనిప్పుడే ఆ నిమ్మలగడ్డ జీవన్కి ఫోన్ చేసి సామాన్య జాతకాలు తెప్పిస్తాను. అవి మ్యాచ్ చేసి నా ఫ్రెండ్కి ఫోన్ చేయడమే. ఇంకే పీపీ పీపీ డుమ్ 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 డుమ్. చెల్లి చెల్లి, అమ్మో, ఇవిడిటే వస్తుంది ఈకిలించుకుంటూ. ఇప్పుడు ఫోన్ చేయడం కరెక్ట్ కాదు. అప్పుడే జాతకాల దాకా వచ్చేసానని తెలిస్తే నా పార్టీ రోజు పూజ పెట్టినట్టు ఏదో ఒక లొసుగు పెట్టి మొదటికే మోసం వచ్చేట్టు చేస్తుంది. ఏంటి చెల్లి నన్ను చూసి ఫోన్ కట్ చేసావు? అబ్బే, ఏదైనా పనిలో ఉన్నావా? పోనీ తర్వాత రానా? అలాగే తర్వాత. అయినా నా మోహం, అక్క చెల్లెల మధ్య దాపరికాలేముంటాయి, మోమాటాలేముంటాయి? అంతగా అడ్డైతే నువ్వు చెప్తావు కదా నాకు. ఇదేంటి ఇలా అతుక్కుంది? నేను నిన్నంత సులభంగా వదులుకోను చెల్లెలా. రాజీ, వచ్చిన విషయం అడిగేవే, మోమాట పడకు. దీని మొహం చూస్తే డబ్బు కోసమే వచ్చినట్టుంది. అందుకే పొమ్మన్న పోకుండా సిగ్గు లేకుండా ఇక్కడే అతుక్కుపోయింది. ఆశ దోశ అప్పడం వడ అప్పుడే ఇచ్చేస్తానా ఏంటి? అదికా చెల్లి,
ఇవాళ్ళ కూడా మంచి రోజే. ఆ డబ్బు అది అక్క, ఇందాక ఫోన్లో నా ఫ్రెండ్ కి శామ్ గురించి చెప్పారు. తనేమందో తెలుసా? అయ్యో నీ కోడలు గొప్పది, తను అలాంటిది ఇలాంటిదని అయ్యో తెగ్గ పొగిడేసింది అనుకో అక్క. అసలు అబ్బో నా కోడలికి దిష్టి తీసేయాలక్క. అబ్బా మళ్ళీ మొదలెట్టేసింది శామ్ నామస్మరణ. సందు దొరికితే వదలదు కదా. అయినా నేనేం తక్కువ కాదు, నా మాట నెగ్గించుకోవడం నాకు వచ్చు. తెలుసు తల్లి, అదే తెలుసు చెల్లి. చెప్పావుగా, శామ్ సంగతి కొత్తగా చెప్పేదేముంది? ఇంతకీ నేను చెప్పేదేంటంటే, అబ్బే నేను చెప్పేది శామ్ గురించి కాదు. శామ్ మాల్లో జెండా పాతేసిందనుకో, కానీ ఆ ఆడపిల్ల పరాయి పిల్ల అయ్యుండి ఆ శాము 6 గంటలు పనిచేసేసింది తెలుసా? మన చంద్ర వాడెప్పుడు చేస్తాడా అని. అవును, ఇద్దరూ ఒకీడు వాళ్లే. ఈ పాటికి చంద్ర కంపెనీలో చేరిపోవాల్సింది. పద్మ విషయంలో పడిపోయి నేనెప్పుడూ వాడి గురించి ఆలోచించలేదమ్మా. అది చచ్చింది గొర్రె. అయినా వాడికి వయసేం మించిపోయిందని. అయ్యో అక్క, చిన్నపిల్లవాడని అలా వదిలేస్తే ఎలా? వాడెప్పుడు బాధ్యత నేర్చుకుంటాడు? వాడికి హక్కుంది కదా. నిజమే, వాడు ఈ ఇంటికి మనవడే, వాడికి హక్కుంది. అక్క, మన వజ్రపాటి కుటుంబంలో కొన్ని రూల్స్ ఏడిసి చచ్చాయి కదా, కింద నుంచి పైకి రావాలని. అయ్యో వాడసలు ఎప్పుడు మొదలు పెడతాడో, ఎప్పుడు టాప్ లోకి వస్తాడో. అయ్యో నాకిలాంటివి తట్టనే లేదు సుమి. అందుకే కాక నేనున్నది. అక్కవు కాబట్టి చనువు తీసుకుని చెప్తున్నాను. చంద్ర కూడా నా కొడుకు లాంటి వాడే కదా, వాడు మాత్రం పైకి రావాలని నాకుండదా ఏంటక్క? అక్క నువ్వు నమ్ము నమ్మకపో, నేను వాడి గురించి బెంగ పెట్టుకున్నాను తెలుసా? అయ్యో చెల్లి, చిన్నదానివైనా సరిగ్గా చెప్పావు. తల్లిగా నేను ఆలోచించలేంది పిన్నిగా నువ్వు బాగా ఆలోచించావు. అక్క లేట్ అవ్వకుండా చంద్రాన్ని సెటిల్ చేసుకో. అలాగే చెల్లి, వస్తాను. చెల్లి, అక్క లేట్ అవ్వకూడదు, వెళ్ళక్క. చంద్రాన్ని లైన్లో పెట్టుకోవడం నీ తరం కాదు. వాడు నీ మాట చచ్చినా వెండు. పద. హే భాష, థ్యాంక్స్ ఫర్ ది రైట్ భాష. ఇప్పుడు చెప్పు, నీకు జీతం ఎంత కావాలి? శామ్ గారు, అసలు ఆ పోస్ట్ ఏంటి? అదేంటి అలా అడుగుతావు? యు మై డ్రైవర్. సైకిల్ కా? వద్దమ్మా, సైకిల్ డ్రైవర్ ఏంటమ్మా? ఏ సైకిల్ బండి కాదా? నువ్వు దాన్ని డ్రైవ్ చేయట్లేదా? నేను ఒప్పుకోను. నువ్వు జీతం తీసుకోవాలి అంతే, అండ్ దాట్స్ ఫైనల్. వద్దమ్మా, నా మాట వినండి. ఎందుకు? నువ్వు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టా? నీ మాట వినకపోతే నీ గుండెల్ని పెట్టి నన్ను కొట్టిస్తావా? లేదా నాలాంటి క్యూట్ అమ్మాయిని నువ్వు సైకిల్ మీద తీసుకెళ్ళడం చూస్తే నీ నగ్మ కుళ్ళుకుంటుందా? వాట్స్ యువర్ ప్రాబ్లం యా? టెల్ మీ నా. అమ్మో, మళ్ళీ గతం భవిష్యత్తు అంటూ మొదలు పెట్టద్దమ్మా. నీకో దండం, నేను పారిపోతున్నా. అరే ఏ భాష భాష ఫనీ గాయ్. వదినా, వెల్కమ్ టు హోమ్. శామ్, ఇవాళ నువ్వు మాల్లో అద్దరు కొట్టేశావు. నేను ఫస్ట్ మాల్లో చూసి షాక్ అయ్యాను. వెంటనే అమ్మకి ఫోన్ చేశాను. నువ్వు ఫేస్ క్రీమ్ సేల్ చేయడం మేమంతా చూసాం. కొంతమంది కస్టమర్స్ అయితే ఎంత పొగడుకుంటూ వెళ్ళారో తెలుసా? యు వెరీ సూపర్ వదినా. థ్యాంక్స్ లిల్లీ. వదినా, మన కోసం కూడా కొన్ని క్రీమ్స్ పక్కన పెట్టావా? ఎందుకంటే నాకు కూడా ఫేస్ క్రీమ్ కావాలి వదినా. నిజంగానే అన్నీ అయిపోయాయా? నువ్వుండవే, అసలు వదిన బాగా అలసిపోయి ఉంటుంది పాపం. అన్నట్టు శామ్ ఉద్యోగం. చిన్నత్త, అది అది తప్పదు చిన్నత్త. రేపటి నుంచి మామూలుగా నేను ఇంట్లో ఉండలేను. శామ్ శామ్ అనుకో, మీ చిన్నమావైతే చెప్పిస్తాను. ఎవరేం చెప్పినా లాభం లేదు. నేను మామూలుగా ఇంట్లో ఉండలేను. ఇంట్లో
ఇంట్లో ఉండలేకపోతుందట. ఎందుకు వదినా ఎందుకు ఉండలేవు? ఎందుకంటే నాకు నాకు జాబ్ వచ్చింది కాబట్టి. Thank you. హే, దొంగ, నన్ను కావాలని ఏడిపిస్తావా? చిన్నత్త, నువ్వు ఫేస్ ఎలా పెట్టావో తెలుసా? అని. నా కోడలు ఉద్యోగం సంపాదించేసింది. ఈ విషయం నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి. మంచి కిట్టి పార్టీ పార్టీ వద్దులే, ఫోన్ చేసుకుంటాను శాము. శాము, నువ్వు అలసిపోయి ఉంటావు, ఫ్రెష్ అప్ అయ్యిరా. నీకు మంచి స్వీట్ చేసి పెడతాను. గులాబ్ జామ్ చేయమంటావా? గులాబ్ జామున్స్? ఐ లవ్ గులాబ్ జామున్స్. చిటికీలో చేసేస్తా. గులాబ్ జామ్ అంట, గులాబ్ జామ్. ఎన్నైనా చేస్తావే, ఏవైనా చేస్తావు, నా డబ్బు మాత్రం ఇవ్వవు. సరే వదినా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, నేను వెళ్ళి అమ్మకి హెల్ప్ చేస్తాను. లిల్లీ, ఏంటి వదినా? లిల్లీ కాలేజ్ టైంలో అక్కడికి వెళ్లకుండా మాల్లో ఏం చేస్తుంది? అలా అడగడం కరెక్టేనా? తను ఎప్పుడు అలానే చేస్తుందా, లేక ఫస్ట్ టైం ఇలా వచ్చిందా? అడగనా వద్దా? చిన్నపిల్లలే, ఈసారికి వదిలేస్తా. ఏం లేదు లిల్లీ, నీ సైకిల్ని నేను అడగకుండా తీసుకున్నానుగా. ఐ హోప్ యూ డోంట్ మైండ్. అదా, పో వదినా. దానికి కూడా ఎవరైనా ఫీల్ అవుతారా? అసలు నేను సైకిలే వాడను, హాయిగా కార్లో వెళ్తాను. ఎనీవేస్, నాకు సైకిల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ వదినా. చంద్ర, చంద్ర, నీ కాలు ఎలా ఉంది? ఆర్ యు ఫైన్? శామ్, నువ్వు నా కోసం వచ్చావా? నువ్వు నా రూమ్లోకి వస్తానంటే ఎన్ని దెబ్బలైనా తగిలించుకుంటాను. అడవిలో నాకేదో చెప్పాలి అన్నావు, ఏంటది? అదే అదే చెప్పు చంద్ర, చెప్పు. అది శామ్. ఎందుకలా సిగ్గుపడుతున్నావు? చెప్పరా? అమ్మా, ఏంట్రా చెప్పమంటే చెప్పవు? కళ్ళప్పగించి అలా చూస్తావేంటి? కాలు నొప్పి ఎలా ఉంది? అబ్బా, ఇలా గంటకొకసారి వచ్చి అడిగితే నొప్పి తగ్గుతుందని డాక్టర్ ఏమైనా చెప్పాడా? ఎందుకు ఊరికే విసిగిస్తావు? నొప్పి ఉంది, ఇప్పుడేంటి? గంటకొకసారా? నేనెక్కడొచ్చాన్రా? ఎందుకలా విసుక్కుంటావు? వెంగలప్ప వెంగలప్ప ఒళ్ళెలా ఉంది అంటే వేపకాయంత వెర్రి తప్ప అంతా బాగానే ఉంది అందట. అయినా ఎవరితోరా గాల్లో మాట్లాడుతున్నావు? ఏంటి పగటి కలలు కంటున్నావా? ఆహా. ఆ?
నా కష్టాల్లో పడి నిన్ను సరిగ్గా పట్టించుకోవడమే మానేశాను. కాలు నొప్పి ఎలా ఉంది నాన్నా? కోప్పడకుండా చెప్పరా. అసలు మేమెవరం నిన్ను పట్టించుకోనే లేదు. మేమెవరమంటే నువ్వు ఒక్కదానివనా అర్థం? నువ్వు తప్ప నన్ను అందరు పట్టించుకున్నారు. సూర్య, శామ్, పద్మక్క వచ్చి చూస్తూనే ఉన్నారు. కాలు నొప్పి తగ్గింది, ఇంకా 2 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. రే చంద్ర, నువ్వు ఆడింది పాడింది చాలు. నువ్వు సినిమాలు తగ్గించి బిజినెస్ చూసుకునే టైం వచ్చింది. ఇంకివన్నీ మంచి రోజులే. నువ్వు మాల్కి వెళ్ళడం మొదలుపెట్టు. పనిలో చేర్రా, వర్క్ నేర్చుకో. జీవితంలో పైకి ఎదగాలి. అరే, ఇంట్లో కూర్చొని తినే అదృష్టం ఉన్నా మనకు అవకాశం లేదురా. అర్థమైందా? మొత్తం ఆ కంపెనీ అంతా జయంతి కొడుకు కోడలు ఆక్రమించక ముందే కళ్ళు తెరవరా. నీ హక్కును సంపాదించుకో. అమ్మా, ఏంటి నీ నస? అసలే కాలు నొప్పితో ఏడుస్తుంటే తలనొప్పి తెప్పిస్తావేంటి? ఆ మాల్లో పనిచేయడాలు నా వల్ల కాదు కాదు కాదు. ఇక అక్కు సంగతి అంటావా? దాన్ని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. దానికోసం గాడిద చాకిరి అయితే చస్తే చేయను. అది కాదురా నానా. అబ్బా, నన్ను విసిగించగమ్మా పో. అవునులే, అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాలు వచ్చిన తర్వాత కాదని పిల్లలు నా మాట వినకపోవడం కూడా నా కష్టాల లిస్ట్ లో ఇంకో కష్టం చేరిపోయింది. నీకన్నా ఆ సామ్ నయం. శామా? శామ్ మాల్కెందుకు వచ్చింది? అయ్యో, అసలు విషయం అంతా ఆ సామ్ చుట్టే నడుస్తుంది కదరా. నీ ఫోన్లు కాస్త పక్కన పెడితే ఇంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. కొంచెమంత కూతురుంటే మంచం దగ్గరికే కూడు అని. అమ్మా, ఊరికే చంపకు, విషయానికి రా. శామ్ ఏం చేసింది? ఇందాకే విన్నా. ఒకటే అరుపులు కేకలు బయట. అత్తయ్య కూడా వచ్చేసుంటుంది. వంటింట్లో నుంచి ఒకటే గులాబ్ జామ్ల వాసన. ఎంతో సంతోషంగా ఉంటే తప్ప జయంతి వంటింట్లోకి రాదు. జయంతికి గులాబ్ జామ్లు తప్ప ఇంకే స్వీటు రాదు. తను మాల్కెళ్తే నేను వెళ్ళడానికి కూడా రెడీయే. అమ్మా, నేను వెళ్తాను. మండే నుంచి మాల్కి నేను కూడా వెళ్తానమ్మా. మా నాయనే, మా బంగారమే. నువ్వు లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తావురా, నాకు తెలుసు. శామ్ మాల్లో జాబ్ చేస్తుందా? తన కోసం మాల్కేంటి, నరకానికి వెళ్ళడానికైనా రెడీ. Okay, Sam. You're looking good in the uniform. First impression is the best impression. మనం డ్రెస్ చేసుకునే విధానం మన గురించి చాలా చెప్తుందని ప్రొఫెసర్ చెప్పేవారు. సో మై డ్రెస్సింగ్ సెన్స్, ఐఎమ్ రెడీ టు టేక్ ఆన్ ద వర్క్. ఐఎమ్ రెడీ ఫర్ ద జాబ్. అండ్ నౌ ద కస్టమర్ అరైవ్స్. కస్టమర్ని చూసి, హలో మేడం, హౌ ఆర్ యు టుడే, హౌ మే ఐ హెల్ప్ యూ అని అడుగుతాను. అబ్బో, ఇంకా చాలా టైం ఉంది. నేను టైంకి రెడీ అయిపోయానని నాన్నకి తెలిస్తే అస్సలు నమ్మరు. నాన్న, నీ చిట్టి తల్లి ఇప్పుడు పెద్ద జాబ్ చేస్తోంది. బ్లెస్ మీ. నాన్న, అమ్మా, నేను మాల్లో జాబ్ సంపాదించాను వితౌట్ ఎనీ రికమెండేషన్స్. నన్ను బ్లెస్ చేయండి. భాష ఆల్రెడీ సైకిల్తో రెడీగా ఉంటాడు. నేను బ్రేక్ఫాస్ట్ చేసి టైంకి మాల్కి వెళ్ళిపోవాలి. అసలే ఈరోజు నా ఫస్ట్ డే. హాయిగా టైంకి వెళ్ళిపోవాలి. ఏమ్మా, నువ్వు ఇంట గెలిచి ఇప్పుడు రచ్చ గెలవడానికి వెళ్తున్నావా? నిన్న అక్కడ కూడా గెలవనివ్వడానికి నేను గాజులు తోడుకుని కూర్చున్నాను అనుకున్నావా? ఇంటికి పెద్ద కోడలని పేరే కాని ఎప్పుడు పూజలు పునస్కారాలంటూ పూజ గదిలోనే ఉండిపోతుంది. పనులన్నీ నేనే చేసుకోవాలి. ఆఖరికి పిల్లల్ని టిఫిన్లు కూడా నేనే పిలుచుకోవాలి. అమ్మా శాము, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, త్వరగా రా అమ్మా. వస్తున్నాను చిన్నత్త. పదమ్మా పద.
బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కలుసుకుందామే. హే? అదేంటి అమ్మ ఇంకా టిఫిన్కి రాలేదేంటి ఈవేళ? ఈ పాటికి వచ్చేయాలి. అమ్మే దుర్గి ఇంకా కిందకి రాలేదా? లేదా కాఫీ విలాస్ నుంచి రాలేదా? ఈ రోజు ఏదో మీటింగ్ ఉందంట బాబు. కాఫీ విలాస్ నుంచి అట్నుంచి అట్టే వెళ్తానని చెప్పారు. అమ్మయ్యా, ఎక్కడ ఇవాళ అందరం ముందు డబ్బు విషయం అడుగుతుందో. ఆఫీస్కి ఎందుకు రాలేదని అడుగుతున్నామని భయపడ్డాను. అమ్మయ్యా, ఈ రోజు టిఫిన్ హాయిగా తింటాను. Good morning, my dear lovely family. I'm here. How do I look?